అరే మీరు ఈ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే పూర్తి పదవి కాలం అయిపోయింది, ముఖ్యమంత్రి కలిసే ముఖం లేదు, అది చూసుకోరు. మీరు మా గురించి చెప్తారా? మాట్లాడతారా మీరు? లక్ష్మణరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మణరావు గారు ఓకే, లక్ష్మణరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. లక్ష్మణరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి డాక్టర్ రావు గారి దగ్గర. డాక్టర్ రావు గారు, ఇందాక ఉపలక్ష్మి గారు మాట్లాడుతూ కూడా మీ పార్టీ అంతర్గత నిర్మాణం తెలంగాణలో దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా? ఎందుకంటే జోష్ అయితే కనిపించింది మొత్తం. నేను ఇందాక చెప్పిన 4 ఏరియాల్లో నిజం గెలవటం, దానికి సంబంధించిన హోర్డింగ్స్ బాగా అసలు అద్భుతంగా క్యాడర్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చారు. నాయకులు కనపడలేదు కానీ క్యాడర్స్ మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. సో వీళ్ళకి ఏమైనా ఉత్సాహాన్ని నింపే కార్యక్రమం ఏమన్నా చేశారా చంద్రబాబు గారు? వాసుదేవన్ గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టింది. తెలుగుదేశం పార్టీ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు తెలంగాణలో కానీ, తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ చిరస్మరణీయంగా ఉంటుంది. ఇక్కడ నాయకులు లేనంత మాత్రాన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి, మీరు నాయకులే కదా, లేరండి నేనే అనలా. అంటే రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు లేనంత మాత్రాన మాకు పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు, రాష్ట్ర కార్యవర్గం. లక్ష్మణ్ గారు కాసాని జ్ఞానేశ్వర్ గురించి అడిగారు. వాంది ఎందుకంటే ఇక్కడ వాడుకో భూ కబ్జాదారుడు ఏదో లాబింగ్ చేసి వచ్చాడు, మాతోడు మోసం జరిగింది, వాడు పోయింది, అయిపోయింది. అతను పోయిన తర్వాత పార్టీ నడవట్లేదా? పార్టీ కార్యక్రమాలు అన్నీ మేము చేస్తున్నాం కదా, దాంట్లో ఏ విషయం లేదు. మా అంతర్గత విషయాలు. తెలుగుదేశం పార్టీ ఒక సుదీర్ఘంగా 45 సంవత్సరాలు 43 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. మాకు ఏ విధంగా నడపాలో తెలుసు. మా నాయకుడి మీద మాకు అందరికీ నమ్మకం ఉంది. మీరు చూసారు కదా, ఒక్కరోజు మా నాయకుడు వస్తే మొత్తం వేరే పార్టీలో మొత్తం గుండెలు రైలు పట్టుకెడుతున్నాయి. అది తెలుగుదేశం పార్టీ లేదనుకున్నామరా, ఎక్కడ లేచిందని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ అంటే అది ఏ విధంగా స్లీపర్ సెల్స్ లేచి అటాక్ చేస్తుందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ లేచి అటాక్ చేస్తుంది. ఇంకోటి ఈ వైసీపీ పార్టీ లాంటి వాళ్ళు సచిన పాములాగా ఉన్నారు. ఇప్పుడు అలా గ్యారెంటీ తెలుగులో ఏమంటారంటే మా హైదరాబాద్లో 11 గ్యారెంటీ, మిమ్మల్ని మీరు స్లీపర్ సెల్స్ తో పోల్చుకోవటం కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారం. ఏమంటున్నా అంటే ఒక ప్రతిపక్ష పార్టీలకు స్లీపర్ సెల్స్ లాగా ఉంటామేమన్నాడు. తెలుగుదేశం కార్యకర్తలు ఒక ప్రజల గురించి ఏ విధంగా పనిచేయాలి ఆ విధంగా పనిచేస్తారు. ఇప్పుడు మొత్తం సచిన పాములాగా వాడిన వాళ్ళు కూడా మా మీద విమర్శిస్తే ఎట్లా అండి? నిన్నటి వరకు కొంతమంది వైసీపీ నాయకులు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు హోర్డింగ్. అరే ఎవటన్నా కొడుకు హోర్డింగ్ కల్పించింది? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అది ఉన్న వేరే కూటమి, మేము ఎన్డీఏ కూటమి ఉన్నాము. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రభుత్వం మాట్లాడుకొని తెలుగు రాష్ట్ర ప్రజల హితం కోరి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కాంక్షించి రాజకీయాలు పక్కకు పెట్టి ఒక మంచి ఒక సంస్కృతికి వాళ్ళు ఇది చేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలు, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఈ కేసీఆర్ కానివ్వండి, ఇద్దరు చట్టబట్టలు వేసుకొని తిరిగి అక్కడ వీళ్ళు ఈయనకు సన్మానం ఇచ్చి అతను ఈయనకు సన్మానం చేసి ఏం చేశారు? ఇందరికి అంత అభినవాన సంబంధం ఉన్నప్పుడు ఏ విధంగా ఎన్నికల రోజు నాగార్జున సాగర్లో అది రాష్ట్ర సరిహద్దు కాకుండా దేశ సరిహద్దు లాగా, పాకిస్తాన్ ఇండియా బార్డర్ లాగా ఏ విధంగా మీరు యుద్ధ వాతావరణం నెలకొల్పారు? యుద్ధ వాతావరణం ఏ విధంగా సృష్టించారు? మీరు సెంటిమెంటల్ బతికే ఒక విషపురుగులు, మీరు విషజీవులు. ప్రాంతీయ భావాన్ని ఎక్కడ అవసరం అయితే అక్కడ ఈ ప్రాంతీయ భావాన్ని వాడుకొని ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజల మధ్యలో వైరం క్రియేట్ చేసి ఆ యొక్క సెంటిమెంట్ని వాడుకొని బతికారు మీరందరూ. మేము సెంటిమెంట్ని వాడుకొని బతకట్లేదు. మేము ఈ రాష్ట్ర ప్రజలని, ఈ 2 తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. 2 తెలుగు రాష్ట్రాలని అక్కడ విలీనమైన మండలాల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, కొన్ని గ్రామాలు ముంపులో మునిగిపోతున్నాయి, దానికి ఏ విధంగా చేయాలా? అదే కాకుండా గాంజాయి అక్రమంగా ఇక్కడ రవాణా జరుగుతుంది, అక్కడ పండించడం జరుగుతుంది, అక్కడ కోస్టాలో గాంజాయి పండించడం జరుగుతుంది, ఇక్కడ కూడా గాంజాయి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక మహారాష్ట్రానికి సంబంధించి మేము చూసుకుంటే అక్కడ నుంచి వస్తున్నాయి. అంటే ఇరు రాష్ట్రాలు కూడా దీనిపైన కలిసి పోరాడితే దీని మీద ఉక్కువాద విధి ఇరాడికేట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక కమిటీలు వేశాం. ఈ యొక్క డ్రగ్స్ గాంజాయి మీద కాకుండా అనేక విషయాలలో ల్యాండ్ ఆర్డర్ సంబంధించి కూడా పరస్పరం సహకరించుకుంటే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి మంచి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్నాం. దాన్ని ఓర్వలేకుండా ఈరోజు చేస్తుంది. ఈరోజు ఇంత మాదక ద్రవ్యాలు పెరగడం, ఇంత గాంజాయి పెరగడం మీరు చేసిన కథ కాదా? శివుడి పేరు చెప్పి అమ్మాయిలు ఎత్తుకపోయి ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీలో శివుళ్ళు ఉన్నారు, తెలియదా? సిగ్గుపోతుంది. ఇంకా నోరిపుతా నేను ఏం మాట్లాడతారండి? ఈరోజు మాట్లాడుతున్న ఈ పెద్ద మనిషి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఓటుకున్నట్టు కేసా
ఓటుకున్న ఎడ్యుకేషన్ మాట్లాడతారా? బుద్ధి ఉందా ఏమన్నా? శివుడు ఏమైనా బుద్ధి ఉన్నదా? మా పార్టీలో కాదు. ఓటుకున్న ఎడ్యుకేషన్ మాట్లాడి ఏమవసరం? ఓటుకున్న ఎడ్యుకేషన్ ఏముంది ఇక్కడ? ఆధారాలు లేకుండా ఈ దుర్మార్గుడు పెట్టినటువంటి కేసు అది గుర్తు పెట్టుకోవచ్చు. అంత విజువల్ ఆడియో రికార్డ్ లో ఉంటుంది, ఆధారం చేస్తారండి. మీ నాయకుడు చేసినటువంటి ఆర్థిక నేరస్తులు కాదు కదా, మీ నాయకుడు చేసినటువంటి దేశ సంపద దోచుకున్నాడు కాదు కదా, మీ నాయకుడిలాగా ఈడీ కేసులు లేవు కదా, మీ నాయకుడిలాగా సిబిఐ కేసులు లేవు కదా. ఈ రోజు 32 కేసులు ఉంది, 33 కేసులు పెట్టుకోండి, 3 ఈడీ కేసులు పెట్టుకోండి. సుదీర్ఘంగా వేవ్ మీద కొనసాగించిన నేరస్తులు, అలాంటి నేరస్తులు నాయకత్వంలో పనిచేస్తున్న వీళ్ళు లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం సార్. డాక్టర్ రావు గారు, 2 ఇంపార్టెంట్ అంశాలండి. ఇప్పుడు మొన్న చర్చలు అవన్నీ అయిపోయిన తర్వాత సరే గంజాయి మీద ఫోకస్ పెట్టాను. మనల్ని మన రాష్ట్రాలని బీలిటిల్ చేసుకునే వ్యవహారాన్ని మాట్లాడుకోవడానికి అది వేదిక? ఏది గంజాయి గురించి అక్కడ మాట్లాడుకునే బదులు అది అంతర్గతంగా ఏదో బయటికి చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు కదా. గంజాయి పంట సాగు అనేది ఇది ఇవాళేం కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత మొదలైందేం కాదే, ఎప్పటి నుంచో ఉన్నదే. గత 5 సంవత్సరాల్లో గాంజాయి విక్రేత, గాంజాయి పంట అనేది విచ్చలవిడిగా జరిగింది. యథేచ్ఛగా పండించారు. ఎక్కడెక్కడో దాచుకుని పంటల మధ్యలో. మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, మీ కూటమి ప్రభుత్వాలు ఢిల్లీ అవతలు కూడా ఉన్నాయి కదా. వెళ్తుంటే డెహ్రాడూన్ వెళ్తుంటే మీరు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి దిగి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో దిగి లోపలికి వెళ్తుంటే రోడ్డుకి రెండు వైపులా గంజాయి పండిస్తుంటారు. ఏ రోజు మాట్లాడలేదు మీరు? ఢిల్లీ, జార్ఖండ్, బీహారు, అక్కడి నుంచి కూడా పంట కోసుకొచ్చి తెలుగు రాష్ట్రాలు కంపేర్ చేయలేదండి. తెలుగు రాష్ట్రాల యొక్క స్వాభిమానం, తెలుగు రాష్ట్రాల యొక్క ఇంపార్టెన్స్ వేరే ఉంది. తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కానీ ఇలాంటి అక్రమాలకు ఎప్పుడు తావుయలేదు. ఏ ప్రభుత్వం కానివ్వండి, గతంలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ ఈ వైసీపీ లాంటి ప్రభుత్వాలు, ఈ వైసీపీ నేరస్తులు ఎప్పుడు కానీ నేరస్తులు ప్రోత్సహిస్తారు. హోమ్ సెక్రటరీ స్థాయిలో కూర్చొని మాట్లాడుకునే అంశం అండి అది. సీఎంలు మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సీఎంలు మాట్లాడుకోవాల్సిన అంశాలు ఇక్కడ నేరస్తులు అక్కడ తలదాచుకుంటే, అక్కడ నేరస్తులు ఇక్కడ తలదాచుకుంటే పరస్పరంగా ఈ నేరాలను అరికట్టడానికి కేవలం గాంజాయే కాదండి, ఇక్కడ అమ్మాయిలను తస్కరించడము, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలాంటి అనేక నేరాలు గత 5 సంవత్సరాలు చెప్పుకోలేనటువంటి నేరాలు జరుగుతున్నాయి. ఇంకొకటి దాన్ని అరికట్టడానికి ఈ యొక్క కమిటీ వేశాం, అది మంచిదే కదా. ఇంకోటి ఇవన్నీ సరే, ఋషికొండ ప్యాలెస్ లో నేలమాళిగలో దాపెట్టిన ఫైల్స్ అన్ని తీస్తున్నాం. నేలమాళిగలో దాగబెట్టినటువంటి ఫైళ్ళు, తిరుపతి వెంకన్నకు సంబంధించినటువంటి ఆభరణాల యొక్క డీటెయిల్స్ మొత్తం తీస్తున్నాం. ఏ విధంగా అయితే కరుణాకర్ రెడ్డి కానివ్వండి, మీ వైవి మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఏ విధంగా అయితే తిరుపతిలో తిరుమల యొక్క సంపదను ఏ విధంగా మీరు దోచుకున్నారో మేము అన్నీ కూడా బయటకు తీస్తాము. ఏ విధంగా అయితే రత్నాలు, మా మాలిగలన్నీ ఎక్కడి నుంచి గాయపడినాయో, ఎక్కడి నుంచి అక్కడ దొంగతనాలు జరిగాయో అవన్నీ కూడా బయటకు తీస్తాము. తిరుపతి వెంకన్న యొక్క ఆభరణాల యొక్క లిస్టు శ్వేతపత్రం విడుదల చేయబోతుంటుందనే అన్ని డిపార్ట్మెంట్లలో, అన్ని వ్యవస్థల్లో ఈరోజు శ్వేతపత్రం విడుదల చేస్తాము. వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఈ యొక్క గ్యారారెడ్డి కన్నిమరుగే విధంగా చేస్తాం. సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్ని ఆయన అమ్ముకున్నట్టు జోగి రమేష్ మీద, ఆయన కుటుంబం మీద, ఆయన బంధువుల మీద ఆరోపణలు వచ్చాయి. ఆల్రెడీ సిఐడి ఒక డీటెయిల్ రిపోర్ట్ డీజీపీ గారికి సబ్మిట్ చేస్తుంది. ఇవి కేవలం బెదిరించడానికి వాడతారా, లేకపోతే